ఏపీలో శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి ఇదే అంశంపై ఇవాళ శ్వేతపత్రం విడుదల. పొంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత, గాలిలో కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మెన్. తెలంగాణలో రైతాంగానికి ఇవాళే రుణమాఫీ, ఈ సాయంత్రంలోగా వారి ఖాతాల్లో 7,000 కోట్లు జమ. బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం, లక్షలోపు రైతు రుణమాఫీ అమలుపై దిశానిర్దేశం. కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు, సుంకేసులో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి దాడి. రెండు షిఫ్టుల్లో డిఎస్సీ ఆన్లైన్ పరీక్షలు, ఎగ్జామ్ వాయిదా పిటిషన్పై మళ్లీ ఆగస్టు 28న విచారణ. ఎంపీడీఓ అదృశ్యం కేసులో కొనసాగుతున్న మిస్టరీ, 4 రోజులు అవుతున్నా దొరకని రమణారావు ఆచూకీ. సింగరేణిలో రెయిన్ ఎఫెక్ట్, రామగుండం రీజియన్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. సెంచరీ దాటిన టమాటా ధర, బెంబేలెత్తిస్తున్న సామాన్య జనం. సినిమాలు ప్రమోషన్లతో నేను బిజీ, విచారణకు హాజరు కాలేనంటూ రాజ్ తరుణ్ వివరణ. పూరి ఆలయంలో తెరుచుకున్న రహస్య గది, కాసేపట్లో 3వ గదిలోని సొరంగ మార్గంపై స్పష్టత వచ్చే అవకాశం. నెల్లూరు రొట్టెల పండగకు తరలి వస్తున్న భక్తులు, నేడు బారా షాహిద్ దర్గాలో గంధ మహోత్సవం. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. నీట్ లీకేజీ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ, రేపటి నుంచి విచారణ జరపాలని కోరిన సొలిసిటర్ జనరల్. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ, కేంద్ర బడ్జెట్ సహా పలు కీలక అంశాలపై చర్చ. అమెరికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జో బైడెన్.